ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ చేపట్టే చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు సీఎం కేసీఆర్ చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో 200 మంది ఋత్వికులు పాల్గొని యాగం నిర్వహిస్తారు. చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చండీ యాగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రంగాచారి? సునీత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లోక కళ్యాణార్థం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నిరాఘాటంగా పూర్తి కావాలని చెప్పి ఆయన మరొకసారి యాగాన్ని చేపడుతూ ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రేపటి నుంచి 21వ తేదీ నుంచి మొదలుకొని 28వ తేదీ వరకు ఈ మహాయాగం జరగబోతూ ఉన్నది. ప్రధానంగా ఈ యాగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలి, అట్లాగే కరువులు కాటకాలు లేకుండా రాబోయే కాలమంతా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ యాగానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ చతుర్వేద పురసర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం జరగబోతూ ఉన్నది. 5 రోజుల పాటు రేపటి నుంచి మొదలుకొని 5 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో పూర్తయ్యాయి. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి యాగశాలల నిర్మాణం కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి ఋత్వికులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ యాగం నిర్వహించబోతున్నటువంటి వేద పండితులకు అవసరమైనటువంటి నిర్మాణాలు, అక్కడ వాళ్ళు నివసించడానికి అవసరమైనటువంటి ప్రత్యేక నిర్మాణాలు కూడా ఇప్పటికే జరిగిపోయాయి. రేపు ఉదయం సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో ఈ యాగం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ యాగంలో భాగంగా తన అంటే ఈ రాజ్యం కూడా సక్రమ పాలన కొనసాగాలనే ఉద్దేశంతో రాజశ్యామల యాగము, బగలా ముఖ యాగము కూడా జరగబోతుంది. అంటే ఈ 3 సైమిల్టేనియస్ గా కూడా ఈ యాగాలు ఒకేసారి జరగబోతున్నాయి. అందుకు అవసరమైనటువంటి 3 యాగశాలల్ని అక్కడ నిర్మించినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రత్యేకంగా ఆ వేద పండితులు సూచించినటువంటి పద్ధతిలో, సంప్రదాయకమైనటువంటి పద్ధతిలో యాగ నిర్వహణకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని అక్కడ చేసి ఉన్నారు. ప్రధానంగా ఈ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, అట్లాగే విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారి సూచనల మేరకు వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి వాళ్ళు చెప్పినటువంటి విధానంలో ఈ యాగ కార్యక్రమం పూర్తిగా నిర్వహించబోతూ ఉన్నారు. గతంలో ఏదైతే అయుత చండీ యాగం నిర్వహించినటువంటి పురోహితులు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ యాగాన్ని నిర్వహించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో దాదాపు 200 నుంచి 250 మంది ఋత్వికులు ఈ యాగ కార్యక్రమంలో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 200-250 మంది ఋత్వికులు ఎవరైతే ఉన్నారో యాగం నిర్వహించడానికి వచ్చినటువంటి ఋత్వికులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వాళ్ళు ఈ రోజు ఇక్కడే బస చేసి రేపు ఉదయం నుంచే ఆ యాగానికి సంబంధించిన ఏర్పాట్లని, యాగ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా వాళ్ళు చేయబోతూ ఉన్నారు. రేపు ఈ యాగం ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, ప్రధానంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు ఈ యాగ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అంటే ప్రధానంగా గతంలో అయుత చండీ యాగం జరిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యాగాన్ని దర్శించుకున్నారు. కానీ ఈసారి మాత్రం ప్రజలకు అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉన్నది. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అట్లాగే కొంతమంది రాజకీయ ప్రముఖులు, అట్లాగే అధికారులు, కొంతమంది ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను చేసే వాళ్ళకు మాత్రమే ఈ దీనికి అలౌ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చాలా కఠినమైన నియమాలతో కూడిన యాగం జరగబోతుంది. ఇందులో పాల్గొంటున్నటువంటి ఋత్వికులు కూడా చాలా కఠినమైనటువంటి నియమాలు, ఏకభుక్తం, ప్రతిరోజు ఒకరోజు మాత్రమే భోజనం చేయడం, అట్లాగే త్రికాల సంధ్యావందనం చేయడం, మూడు పూటల
సంధ్యావందనం చేసి వాళ్ళు ఒక నిష్ఠతోటి, పూర్తి స్థాయిలో నిష్ఠతోటి ఈ యాగాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని అటు వేద పండితులు, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 2-3 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఆ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి వెళ్లారు. కొంతమంది అధికారులు కూడా అక్కడికి వచ్చి ఏర్పాట్లు చూశారు. కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యులు కూడా అక్కడికి వచ్చి ఆ యాగ నిర్మాణాలు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి వసతి ఏర్పాట్లు కావచ్చు, అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం నుంచి ఈ యాగం ప్రారంభం కాబోతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ చేపట్టే చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు సీఎం కేసీఆర్ చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో 200 మంది ఋత్వికులు పాల్గొని యాగం నిర్వహిస్తారు.